చందమామ కథలు ఎపిసోడ్ 3 మాయా చెట్టు రహస్యం. అనగనగా పచ్చని అడవులతో చుట్టుముట్టిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు చంద్రవల్లి. ఆ ఊరిలో రైతులు, కాపరులు, చేతివృత్తి చేసేవారు అందరూ కలిసి ఆనందంగా జీవించేవారు. కాని ఆ గ్రామం దగ్గర ఉన్న అడవిలో ఒక విచిత్రమైన చెట్టు ఉండేది. అది చాలా పెద్ద చెట్టు. దాని కొమ్మలు చాలా దూరం వరకు విస్తరించి ఉండేవి. ఆ చెట్టును గ్రామస్తులు మాయా చెట్టు అని పిలిచేవారు. ఎందుకంటే ప్రతి రాత్రి ఆ చెట్టు దగ్గర విచిత్రమైన శబ్దాలు వినిపించేవి. కొన్నిసార్లు వెలుగులు కూడా కనిపించేవి. దాంతో గ్రామస్తులు చాలా భయపడేవారు. ఆ చెట్టులో భూతాలుంటాయని కొందరు చెప్పేవారు. అది దేవతల చెట్టు అని ఇంకొందరనుకునేవారు. అందుకే రాత్రి అయ్యాక ఎవరూ ఆ చెట్టు దగ్గరకు వెళ్లేవారు కాదు. ఆ గ్రామంలో అర్జున్ అనే ఒక ధైర్యవంతమైన బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. భయపడే స్వభావం అతనికి ఉండేది కాదు. ఒకరోజు గ్రామస్తులు మళ్లీ ఆ చెట్టు గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అర్జునిలా అన్నాడు, అక్కడ భూతాలుంటాయని ఎలా నమ్ముతారు? మనం చూశామా? అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. రాత్రి అక్కడికి వెళ్లి చూస్తేనే తెలుస్తుంది అన్నాడు అర్జున్. గ్రామ పెద్దలు కొంచెం భయపడ్డారు. బాబూ, అక్కడికి వెళ్లడం ప్రమాదం కావచ్చు అని చెప్పారు. కాని అర్జున్ ధైర్యంగా ఇలా అన్నాడు, నేను నిజం తెలుసుకోవాలి. ఆ రాత్రి చంద్రుడు ఆకాశంలో మెల్లగా వెలుగుతున్నాడు. అడవిలో గాలి సవడి వినిపిస్తోంది. అర్జునొక చిన్న దీపం తీసుకుని నెమ్మదిగా అడవిలోకి వెళ్లాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత అతనికి ఆ మాయ చెట్టు కనిపించింది. అది నిజంగానే చాలా పెద్దది. అప్పుడే చెట్టు కొమ్మల మధ్య నుంచి ఒక చిన్న వెలుగు కనిపించింది. అతను మెల్లగా చెట్టు దగ్గరకు వెళ్లాడు. అక్కడ చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది భూతం కాదు, అక్కడ ఇద్దరు దొంగలున్నారు. వాళ్లు చెట్టులోపల ఖాళీగా ఉన్న భాగంలో దాక్కుని రాత్రి సమయంలో గ్రామాల నుంచి దొంగతనం చేసిన వస్తువులు దాచేవారు. వాళ్లు చిన్న దీపం వెలిగించడంతో వెలుగు కనిపించేది. చెట్టులోపల పనిచేస్తూ ఉండగా వచ్చే శబ్దమే గ్రామస్తులకు వినిపించేది. అర్జున్ వెంటనే ఒక ప్లాన్ వేసుకున్నాడు. అతను మెల్లగా గ్రామానికి వచ్చి గ్రామ పెద్దలకు అన్నీ చెప్పాడు. మరుసటి రోజు రాత్రి గ్రామస్తులందరూ కలిసి చెట్టు దగ్గర దాక్కున్నారు. కొద్దిసేపటికి దొంగలు వచ్చారు. వాళ్లు చెట్టులోపలికి వెళ్లగానే గ్రామస్తులు వాళ్లను పట్టుకున్నారు. అప్పుడందరికీ నిజం తెలిసింది. ఆ చెట్టులో భూతాలు లేవు, కేవలం దొంగల మాయ మాత్రమే. గ్రామస్తులు అర్జున్ ధైర్యాన్ని చూసి చాలా ఆనందించారు. గ్రామ పెద్ద ఇలా అన్నారు, భయం వల్ల మనం నిజాన్ని చూడలేకపోయాం. కాని ఈ బాలుడు ధైర్యంతో నిజం బయటపెట్టాడు. ఆ రోజునుంచి ఆ చెట్టు గురించి ఎవరూ భయపడలేదు. అర్జున్ మాత్రం గ్రామంలో ధైర్యానికి గుర్తయ్యాడు. ఈ కథ మనకు చెప్పే నీతి, భయం చాలాసార్లు మన ఊహల్లోనే ఉంటుంది. ధైర్యంగా చూస్తే నిజం బయటపడుతుంది.